అమ్మాయి అందరిలా సామాన్యురాలు కాదు. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచొచ్చింది అని అన్నీ తెలుసుకోండి. చుట్టుపక్క అంతా తిరిగి కనుక్కున్నాను సార్. ఓ అమ్మ ఆ మధ్యన వాగున పడి కొట్టుకొచ్చిందంట. అవునా? తన గురించి వివరాలు ఏమైనా తెలుసా? అదే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఏమైనా? అల్లుడు, మనకి ఆ పిల్ల అవసరమే, వాడు అవసరమే. అందువలన ఈ పిల్లాడికి గానే వాడిని పరిచయం చేసినట్టు వాడు అడిగినట్టు ఈ పిల్ల వివరాలు కనుక్కుంటే పోలే. అర్థాలు వేరులే, చూడంతో వదలు. నీకు అనవసరం. ఆడపిల్ల కష్టం సాటి ఆడపిల్లకి అవసరం. అది నా కాబోయే పెళ్ళం. అదైన తర్వాత చెప్పు. ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా తప్పుకో. మర్యాదగా బయటికి పో. నా ఇంటికొచ్చి నన్నే బయటికి పోమంటావా? నీ ఇల్లు అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అడగడానికి నువ్వెవరవే? నిన్ను ఏం చేస్తున్నావురా? నువ్వు ఉన్నానా? నా పెళ్ళంతో నేను సరసాలాడుతుంటే మధ్యలో తిరిగేటి? పెళ్లి కాకుండా పెళ్ళం అంటావు ఇంద్రా? పద, నువ్వు పదా ముందు. నువ్వు ఆగు నాన్న. పదరా పదా. అమ్మా ఏమనుకోమాకండమ్మా. నీకేం భయం లేదు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏం చేయలేరు. థ్యాంక్ యూ స్రవంతి. నేనొచ్చిందే మిమ్మల్ని కాపాడుకోవడానికి. నేనుండగా ఇలాంటి కుక్కలు నిన్నేం చేయలేవు. ఒంటి మీద చేయి పడితే నా కాళ్ళ దగ్గర పడుంటుందనుకుంటే మధ్యలో అదడ్డొచ్చింది. జీడిపప్పులు ఏరుకుంటూ కూర్చుంటే పిల్లొచ్చి పాయసం తినిపోయిందని నీ వల్ల మొదటికే మోసం వచ్చేటట్టుందిగా. ఏం రాదు. ఈ రాత్రికి దాన్ని వదలను. రేయ్, నీకు దండం పెడతారా? అట్లాంటి పని మాత్రం చేయమాక. ఏంది నాన్న దానికి భయపడతావు? ఎవడేం చేస్తాడేంటి? రేయ్, నీకు తెలియదురా, అది ఇప్పుడు మనకు చాలా అవసరం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మనకు చాలా పెద్ద పని ఉంది. ఇలా నాంచే కథని కేరళ నుంచి హైదరాబాద్ దాకా తీసుకొచ్చావు. అక్కడే తన మెళ్ళ తాలి కట్టుంటే మెడంచి నా కాళ్ళ దగ్గర ఉంచుకునేవాడిని. రేయ్, అక్కడ నీకు తీరిక ఎక్కడుందిరా? పని మనుషులతో పని చేయించుకుంటూ బిజీగా ఉన్నావు కదా. కోతకొచ్చిన కోడి వీధిని పడితే పందెపు పుంజొచ్చి పైన పడిందని నువ్వు ఇంకా రేపుల దగ్గరే ఉంటేలా? ఇదిగో ముసలోడా, నువ్వు మాట్లాడద్దు, నాకు బూతులు వస్తాయి. నీకు బూతులు వస్తే నీకు కూడా అర్థం కాని సంస్కృతం వచ్చు గాని చెప్పేది వినరా మనవడా. రేయ్, దాంతో మనకి చాలా పనుంది. అది బంగారు గుడ్లు పెట్టే బాతురా. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికితే నువ్వేం చేస్తా? ఏం చేస్తాం? కోసుకుంటా, గుడ్లు దాచుకుంటా. చూసావా, కథ ఎక్కడుందో నువ్వు అక్కడే ఉన్నావు. బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికితే ఆ గుడ్డును పొదిగించి మరో 10 బాతులు చేసుకోవాలి. అది నీకు మాకు ఉన్న తేడా. ఇదిగో సామెతలు ఆపకపోతే నీ గొంతుకొస్తా. రేయ్, భావం చెప్పేది నిజం. మనకు ఆ నందింతో, దాని అన్నతో, వదినతో మనకు చాలా పనుంది. నువ్వు ఇలా దాంతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు, నీ కాళ్ళు నేను వెనకొడతా.
ఏంటి కోడల మీద ప్రేమ కొత్తగా కనిపిస్తుంది? పచ్చగడ్డేసి పాల కోసమేనని. మీ నాన్న ప్రేమిస్తున్నాడు అంటే అందులో ఆదాయం ఉంటుంది నాయనా. రేయ్, ఆ ఆదాయం చిన్నది కాదు, తరతరాలు తిన్నా తరిగిపోనంత ఆస్తిరా. అందుకే మనం కొద్దిగా అణిగిమణిగి ఉండాలా. చీ అంటే నిన్ను కాదనుకో, తూ అంటే మంచి సబ్బు పెట్టి మొహం కడుక్కో. అంతేగాని దాని దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు నాయనా. రేయ్, అది మన మనిషి అంటే మనకి చాలా అవసరమైన మనిషి అని అది గుర్తుంచుకో, అర్థమైందా? నందిని, నందిని, నీ బాధలో నువ్వున్నావు కాదనను. కొంచెం మీ అన్నయ్య గురించి కూడా ఆలోచించు. అంటే బయటికి వెళ్ళొచ్చారు, ఎవరూ భోజనం గురించి అడిగినట్టు లేరు. నేను అడగటం బాగోదు కదా. ఒకసారి నువ్వు వెళ్ళి అడగవా? వెళ్ళు నందిని. ఎవరూ అడగలేదంటే కామ్గా పడుకుంటారేమో. వెళ్ళు. అన్నయ్య, వచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చానమ్మా. సరే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏ అన్నయ్య? తినేసి వచ్చానమ్మా. తిన్నావా? ఎక్కడా? ఊర్మిళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేశారు. తినక తప్పలేదు. అదేంటన్నయ్యా, వాళ్ళంత మంచివాళ్ళు కాదని వదిన చెప్పేది. అయినా వాళ్ళింటికి ఎందుకు వెళ్తున్నావు? 1కి 4 సార్లు వచ్చి రమ్మని బలవంతం చేస్తుంటే కాదని లేక వెళ్ళాను. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకన్నయ్యా. ఇంటికొచ్చి మరీ పిలిచాక వెళ్లకుండా ఎలా ఉంటాం? వెళ్ళేలా కనిపించి వచ్చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. వెళ్తే వెళ్ళావు, తినకుండా ఉండాల్సింది. తిను తిను అని ఊర్మిళ దగ్గరుండి వడ్డిస్తుంటే తినకుండా ఎలా ఉంటానమ్మా? సరేలే అన్నయ్య, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగేమ్మా. ఓకే, భోంచేసావుగా, పడుకో అన్నయ్య. సరే. ధర్మ వాళ్ళింట్లో భోంచేసొచ్చాడంట. ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్ళా? కన్నీళ్ళేం లేవు, ఏదో కంట్లో నలక పడ్డట్టుంది.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రీసెంట్గా ఒక అమ్మాయి వాగులో పడితే కొంతమంది గూడెంజనం తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు కదా, ఆ అమ్మాయి వివరాలు కావాలి. ఊరు పేరు లేకుండా ఎలా చెప్తాం సార్? అలాంటి పేషెంట్స్ చాలా మంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. తన పేరు సావిత్రి. సావిత్రి? ఆ పేరు గల పేషెంట్స్ మా దగ్గర ఎవరు జాయిన్ అవ్వలేదు సార్. లేదండి, మీ దగ్గరే జాయిన్ అయింది. సారీ సార్, వచ్చిన ప్రతి వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. ఆ పేరుతో ఎవరు మా దగ్గర జాయిన్ అవ్వలేదు. సరే, డాక్టర్ రమ్య గారు ఉన్నారా? ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుంటాను. సార్, డాక్టర్ని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి సార్. ట్రీట్మెంట్ చేయించుకోవడానికే అపాయింట్మెంట్, ఇలాంటి వివరాలు అడగడానికి కాదు. సార్ 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 ఈ టాబ్లెట్స్ డైలీ వాడండి. అలాగే డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఈ మధ్య ఒక అమ్మాయి వాగులో పడి కొట్టుకొస్తే అక్కడి గూడెంజనం ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గర జాయిన్ చేశారు కదా. అయితే ఆ అమ్మాయి వివరాలు కావాలి. తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు డాక్టర్. జాయిన్ చేసిన గూడెంజనమే చెప్పారు. తనకి మీరేమవుతారు? బంధువుని. బంధువు అంటే చాలా రకాలుగా ఉంటారు. ఏ రకమైన బంధువు మీరు? ఆ వివరాలన్నీ మీకెందుకు డాక్టర్? నా పేషెంట్ వివరాలు మీకెందుకు మరి? చాలా పనుంది డాక్టర్. నేనేం తన శత్రువుని కాదు, మీరు నన్ను నమ్మొచ్చు. సారీ, మా పేషెంట్ వివరాలు బయట వాళ్ళకి చెప్పడం కుదరదు. ప్లీజ్ డాక్టర్. కుదరదని చెప్తున్నాను కదా. అదే డాక్టర్, మా బంధువుల్లో ఒక అమ్మాయి కనిపించట్లేదు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని నా నమ్మకం, అందుకే అడుగుతున్నాను. ఆ అమ్మాయి పేరు? సావిత్రి. అయితే ఆ అమ్మాయి కాదు, తన పేరు విజయ. సరే, ఆ అమ్మాయి ఎక్కడుందో అదేనా చెప్పండి, నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాను. సి మిస్టర్, అలా అడిగిన వాళ్ళందరికీ వివరాలు చెప్పడం కుదరదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదు డాక్టర్. వెళ్తారా సెక్రటరీని పిలవమంటారా? ఓకే డాక్టర్. చెప్పు, ఏమైంది? సార్, సావిత్రి చివరిసారిగా తన ఫ్యామిలీతో కలిసి అనంతగిరికి వచ్చింది. ఇక్కడ చెరువులో పడి కనిపించకుండా పోయింది. డెడ్ బాడీ కూడా కనిపించలేదంటే ఎటైనా కొట్టుకుపోయిందని ఎంక్వైరీ చేశాను. ఓకే, రిజల్ట్ ఏంటి? ఒక అమ్మాయి వాగులో పడి కొట్టుకొస్తే ఆ అమ్మాయిని ఇక్కడ వికారాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఆ అమ్మాయి సావిత్రి అని నా అనుమానం సార్. తన వివరాలు తెలుసుకుందామని హాస్పిటల్కి వస్తే ఆ డాక్టర్ వివరాలు చెప్పడం లేదు. రాస్,
సత్య మా ఇంటికి వచ్చాడు. నా చెల్లెలకి దగ్గర అవుతున్నాడు. ఇలాంటి టైంలో వాళ్ళ మధ్యకి సావిత్రి రాకూడదు. సావిత్రి అని డౌట్ వచ్చిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు? ఇక్కడ డాక్టర్ని ఎంత అడిగినా కూడా సమాధానం చెప్పడం లేదు సార్. తన ప్రవర్తన కూడా నాకు అనుమానంగా ఉంది. చెప్పనప్పుడు చెప్పించాలి. నేను వస్తున్నా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఇంతకీ ఏ హాస్పిటల్ అన్నా? రమ్య హాస్పిటల్, వికారాబాద్. సరే నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. హలో, ఎవరు? నేను జానకమ్మా, రుద్రాని. చెప్పండి బాబు. ఆరోగ్యం అది బాగానే ఉందిగా? బాగుంది బాబు. ఏమీ లేదు, చిన్న పని ఫోన్ చేశా. ఏం పని బాబు? మన ఇంట్లో ఒక అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళావు కదా. స్రవంతి ఏమైంది బాబు అమ్మాయికి? అబ్బే ఏమీ కాలేదు. హడావిడిగా తెచ్చావు, వదిలిపెట్టి వెళ్ళావు. అసలు ఎవరా ఏంటా అని. మాకు బాగా కావలసిన అమ్మాయి, చాలా మంచిది బాబు. మంచిదే, కాదని కాదు. ఆ అమ్మాయిది ఇంతకీ ఏ ఊరో? చిత్తూరు దగ్గర ఒట్టుకూరు. ఓహో, అక్కడెక్కడో చిత్తూరు అమ్మాయి నీకెలా పరిచయం? మా ఆయనది మద్రాస్ కదా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మా వారు స్నేహితులు. ఆహా, మరి వాళ్ళ దగ్గర ఉండకుండా నీ దగ్గర ఉన్నట్టువేంటో? అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే బాబు. ఒక దరిద్రుడి వల్ల ఆ అమ్మాయి జీవితం అలా అయిపోయింది. అల్లుడు, ఇంటి ముందు చెప్పు ఇంట్లో నిప్పు మామూలే అన్నట్టు మనలాంటి వాళ్ళు ఇంటికొకడు ఉన్నట్టుందిగా. అవును మావా. అంటే ఆ అమ్మాయికి ఇంకెవరు లేరా జానకమ్మా? ప్రస్తుతానికి చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరు బాబు. ఓహో, ఎవరూ లేనమ్మాయి మరి అంత చదువు ఎలా చదివింది? బాగా చదువుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ బాగా చదివిస్తుంది కదా బాబు. ఓహో, స్కాలర్షిప్లు అవి ఇచ్చి, దానికి తోడు మాకు తోచినంత సాయం మేం చేస్తున్నాం. అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి తరపున ఎవరూ లేరంటావు? నా అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరు. ఏం బాబు ఇవన్నీ అడుగుతున్నావు? అబ్బే ఏమీ లేదు జానకమ్మా. అమ్మాయి బాగా లక్షణంగా ఉంది, అందరితో కలిసిపోతుంది. ఎవరో ఏంటో తెలుసుకుందాం అనిపించి అడిగారంతే అన్నమాట. మంచి పిల్ల బాబు, మనం నమ్మితే ప్రాణాలిస్తుంది. నేనొచ్చే వరకు ఆ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బాబు. అలాగే జానకమ్మా, ఉంటాను. సరే బాబు. హఠాత్తుగా ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారేంటి? ఏమైనా అనుమానం వచ్చిందా? అది విషయం అల్లుడు. ఆ తంత్రాగాడు అడగటం, మనం ఎంక్వైరీ చేయటం సరిపోయింది. పేను కొరికి పెద్ద మనిషి అయ్యాడని 4 మంత్రాలు నేర్చుకొని మనల్ని చావు కొడుతున్నాడు. నిజమే మావా, ఆ పిల్లేదో జానకమ్మ లేక మన ఇంటికి వచ్చింది. నా లోలుంటుంది, తన దారిన తను వెళ్ళిపోతుంది. ఆ తంత్రగడి మాటలిని అనవసరంగా ఫోన్ చేశాం. చిల్లుగారిని చూసి చిట్టిగారి చిన్నపోయిందని ఆ పిల్ల గురించి వివరాలు అడిగింది చాలు గాని పోదాం. పద. డాక్టర్ ఎక్కడుంది? తన గదిలో. డీటెయిల్స్ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? అదే అర్థం కావట్లేదు. అప్పటికి చాలా బ్రతిమలాడి చూశాను. ఎందుకు చెప్పదో చూద్దాం పదా.
చెప్పాను కదా మళ్ళీ వచ్చారేంటి? వాడొచ్చింది నా కోసం. మీరు ఐ యామ్ ధర్మ. ఏం కావాలి? తను అడిగిన వివరాలు కావాలి. కుదరదని చెప్పాను కదా. ప్లీజ్ డాక్టర్. సారీ అండి. ఆ వివరాలు నాకు చాలా అవసరం. మీ అవసరాలతో నాకు అనవసరం. అలా బయట వాళ్ళకి మా పేషెంట్ వివరాలు చెప్పకూడదు, అది రూల్. మీరు ధర్మతో మాట్లాడుతున్నారు. సో వాట్? అసలు ఆ అమ్మాయి వివరాలు ఎందుకు ఇవ్వనంటున్నారు? చెప్పకూడదు కాబట్టి. మీ రూల్స్ ని బ్రేక్ చేయడానికి ఏం తీసుకుంటారు? వాట్ యు మీన్? ఐ మీన్ మీ నిజాయితీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాను. అప్పట్లో మరకతలింగానికి అడ్డమనే నా అల్లుడు సావిత్రిని నీళ్ళల్లో ముంచేశాడు. అదేంటి? తను తన భార్య కదా. ఆ విషయం వాడి గుర్తుండదుగా. ఏ? నిన్న నువ్వు కలిసావే స్వామీజీని, వాడు మాయలో ఉన్నాడు.